యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ కూడా గత వారం అంతా కాచి కాపాడి మరొకసారి ఆయన సంధిలో ఉండడానికి ఇచ్చిన కృపను ఆయనకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన సంధిలో మనం ఆనందించడమే కాకుండా ఆయనకు స్తుతి సింహాసనం వేసి ఆయన ఆహ్వానించుకుందాం. మరి ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లేచి నిలబడదాం. ఒకసారి వెనక్కి కూర్చొని అందరూ ఇక్కడ ముందుకు వచ్చాయని ఖాళీగా ఉంచొచ్చేద్దరా, ఖాళీ చైర్స్. సిస్టర్స్ కూడా ముందుకు వచ్చాయండి, వెనక్కుండదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. హల్లెలూయా. ఆరంభంగా ప్రార్థన చేయాలని సహోదరు మోజెస్ గారిని కోరుచున్నా. ప్రార్థన చేద్దామండి. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన పాదాల ముందు సాగిలు పెడదాం. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఘనతను ఆయనకి ఇద్దాం. ప్రతి ఒక్కరూ మన హృదయాలు తీర్దాం. ఆశతో ఆయన ఆహ్వానించుకుందాం. ప్రేమతో ప్రేమను పొందుకుందాం. హృదయపూర్వకంగా ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఆయన మహిమ చెల్లిస్తూ హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మన ఆలోచనను మన యొక్క తలంపులను పక్కన పెట్టి కేవలము యేసయ్య వైపు చూస్తూ ఆయన సన్నిధిలో నిశ్చయముగా ఆయన మనతో ఉండులాగున, ఈ దినము ఆయన ఆత్మ మన మీద ఉండులాగున ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. హృదయాలు తెరుద్దాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవాతి దేవుడా నీకే వందనములు. మహాపరిశుద్ధుడా నీకు వందనములు. మహాగణుడా నీకు వందనములు. ఆకాశము సింహాసన ఆసీనుడైన దేవా నీకు వందనములు. నిత్యము నా తండ్రి మాతో ఉన్న దేవా నీకు వందనములు, స్తోత్రములు. దేవాతి దేవుడా నిత్యము పరిశుద్ధుడువు, 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 పరిశుద్ధుడు అని వేలాది కోట్లాది దూతలతో పొగడబడుతున్న మా దేవా, కెరూబుల మధ్యన నా తండ్రి నిత్యము పొగడబడుతున్న తండ్రి, 24 పెద్దల మధ్యన నా తండ్రి నిత్యము నా తండ్రి కొనియాడబడుతున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు. దయా కనికరము కలిగిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. రావాల్సిన బిడ్డలను సకాలంలో మీ సన్నిధికి తోడుకుని రమ్మనడుచున్నాం. ఇదిగో నా తండ్రి నీ సన్నిధానములో ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నా తండ్రి నీ కృపను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంగణం చుట్టూ నీ ఆత్మ కంచెను వేస్తున్నాము నా తండ్రి. నా తండ్రి నీ దేవదూతల కంచి వేస్తున్నాము దేవా. నీ ఆత్మతో దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు కదిలి రండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని సంధింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం కోరుకొనిస్తున్నాం. ఈ దినము నువ్వు మాతో ఉండాలి. నీ సహాయం మాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని నడిపించయ్యా. నీ స్వాధీనంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ తెచ్చుకోమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మేము మాకు కావలసిన నా తండ్రి ప్రతి విషయంలో మీరు సహాయం కోరుతున్నామయ్యా. నేను ఆహ్వానిస్తున్నాం తండ్రి. మీరు మాతో ఉండండి. జరుగుతున్న ఆరాధన అంతా నీ నామానికి మహిమార్థంగా జరగడానికి నీ కృప చూపండి. ఓ నా తండ్రి నా ప్రభా, ఇంకా నా ప్రభా నీకు నా తండ్రి సమర్పించుకోలేని వారు సమర్పించుకునే కృపను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి బాబు. నీకు వందనములు, స్తోత్రములు నా తండ్రి. ప్రతి ఒక్కరము నా తండ్రి ప్రేమపూర్వకముగా నా ప్రభ, ప్రార్థనాపూర్వకముగా నీ సన్నిధిలో ప్రవేశించడానికి నా ప్రభ నీ కృప చూపమని అడుగుచున్నా. ఇదిగో నా తండ్రి పాటలతో నా ప్రభ ప్రార్థనతో ప్రారంభించుకొని చుండగా పాటల్లో ఉజ్జీవం దయచేయమని అడుగుచున్నా. ఓ నా తండ్రి పరలోక ప్రార్థనలో నీకు నింపమని ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి నా ప్రభ నీ దాసు నీ పక్షం నిలబడుచుండగా ఏడెత్తల ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నా. మీ బూరగా నీ దాసును వాడుకోమని అడుగుచున్నా. నీ వాక్యము విడుదలవుతుంది కదా ప్రభా. ఆ వాక్యము నా తండ్రి మా హృదయాలకు తాగడానికి కృప చూపండి అయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని కట్టండి తండ్రి. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యముతో మమ్మల్ని స్థిరపరచండి దేవా. నీ వాక్యముతో నా తండ్రి మమ్మల్ని స్పందింపజేయండి. అటువంటి గొప్ప వాక్యముతో నా ప్రభ మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇదిగో నా తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు నీ కృపతో నడిపించమని నా ప్రభు ఈ ఆరాధన అంతా నీ నామానికి మహిమార్థంగా జరగడానికి కృప చూపమని మహాపరిశుద్ధుడు మహాగణుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి సమర్పించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి?
ఇంకో ప్రశ్న అడగమంటారా మిమ్మల్ని? నిజంగా సంతోషంగా ఉన్నారా? నిజంగా సంతోషంగా ఉన్నారా? హృదయాంతరంగాలో మీరు చెప్పగలుగుతున్నారా? ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతాడో నాకు తెలియదు, కానీ నా దేవుడైతే ఒకటే చెప్తున్నాడు, మీ పక్షాన్ని వ్యాజ్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ పక్షాన ఆయన నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ పక్షాన ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు చేయవలసింది ఏం తెలుసా? కీర్తనకారుడు మరి 43వ అధ్యాయంలో చివరి వచనాలు ఆయన మాట్లాడుతున్నట్టు, నీకు ప్రాణంతో మీరు మాట్లాడుతుండాలి. మీ యొక్క ప్రాణంతో మీరు మాట్లాడుతుండాలి. నా ప్రాణమా, మరి నువ్వు ఎలా కృంగుచున్నావు? నా అంతరంగమా, మరి నువ్వు ఎలా కృంగుచున్నావు అని నీ ప్రాణంతో నువ్వు మాట్లాడే స్థితిలో నువ్వు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మాట్లాడినట్టయితే ఆయనకు వెలుగు, వాక్యపు వెలుగు నీలోని ప్రచురింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధమేనా? మరి ఆయన దగ్గర నుంచి నువ్వు వెలుగు పొందడానికి నువ్వు సిద్ధమేనా? నీ పక్షాన ఆయన వ్యాజ్యం చేయాలని కోరుకుంటుండగా, మరి నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితి నుంచి నేను లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, మరి నీ అంతరంగాన్ని నువ్వు చెప్పగలవా? నేను ఎందుకు కృంగుచున్నాను? ఎందుకంటే నా రక్షణుడు నాకు ఉంటుండగా మరి నేను ఎందుకు కృంగుచున్నా అని చెప్పి నీ ప్రాణంతో నువ్వు చెప్పగలవా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చావో నాకు తెలియదు. సంగమా, సహోదరుడా, సహోదరి, ఈ స్థితిలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన స్తుతించే స్థితిలో నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నువ్వు ఆయన స్తుతించినట్టయితే నీ పక్షాన ఆయన మరి వ్యాజ్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షాన ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షాన ఆయన పోరాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. దేవుని సన్నిధిలో ఉన్న నీవు మరి ఎటువంటి స్థితిలో వచ్చావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పైన కనబడుతున్న నవ్వు నీ నవ్వు కాదు. నా సహోదరుడా, నా సహోదరి, అంతరంగము దేవుడు చూశాడు. అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన వైపు చూస్తాం. ఆయన నిజంగా యథార్థ హృదయంతో ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. రాజా, నీ భవనములో రేయి పగలు వేచి ఉంటానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నేను ఆనందిస్తాను, నీలో మరి సంతోషిస్తానని చెప్పి నువ్వు స్తుతించే స్థితిలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. రాజాని భవనములో రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. వేచియుందును,
సిక్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే ఆరాధనా చప్పట్లు కొడదామండి దేవుని స్తుతిద్దాం దేవుని ఆరాధిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటుండగా దేవుని ఇంకా బిగ్గరగా స్తుతిద్దామండి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తుతిద్దాం దేవుని ఆరాధిద్దాం యజమానుడా నా యేసు రాజువా ఇది అందరికీ వచ్చిన పాట ఇది బర్క్మన్స్ గారి పాట ఇది చాలా పాత పాట వచ్చిన వారు అందరూ నాతో కలిసి పాడండి రాని వారు కూడా కలిపి పాడమని వేడుకుంటున్నాను యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్ జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్ పిలిచావు నీ
నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదా. ఎప్పుడయ్యా నేను చూసేదన్, ఎప్పుడయ్యా నేను చూసేదన్, నామది తపించెనే, నామది తపించెనే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నా దేశమంతటిని పరిపాలించుమయా, నా దేశమంతటిని పరిపాలించుమయా. పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకమాగాలి, అరాచకమాగాలి. యజమానుడా యజమానుడా రాజుడా, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితి. స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా,
సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం 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 హల్లెలూయా థాంక్ యూ మాస్టర్ ఆకాశ గగనాలలో నీ జనతో కొలిచితివి హల్లెలూయా ఓ తండ్రి వందనాలయ్యా ఆకాశం నీ సింహాసనమయ్యా భూమి నీ పాదపీఠము తల్లి ఓ గొప్ప దేవా వందనాలయ్యా శూన్యంలో తండ్రి భూమిని సృజించావు నిరాకారముగా నా భూమిని తండ్రి ఆకారముగా చేసావయ్యా వందనాలు హల్లెలూయా హల్లెలూయా ఓ తండ్రి వందనాలయ్యా స్తోత్రం నాయనా ఓ హల్లెలూయా నా సంగమా దేవుడు చెప్పగలవా నీకోసమే నేను జీవిస్తాను చెప్పగలవా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఆయన కొరకు నువ్వు జీవించగలవా ఈరోజు అడుగుతున్నాడు ఈరోజు ఉదయకాల సమయంలో నీతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన కొరకు నువ్వు జీవించగలవా ఓ హల్లెలూయా హల్లెలూయా నీ కోసం జీవిస్తున్నా నేను నే ప్రేమిస్తున్నా చెప్పగలవా నా ప్రియ సహోదరుడా సహోదరి పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు ఇక్కడైనా నీ బ్రతుకు మార్చుకోగలవా హృదయాంతరంగంలో చూసి చెప్పగలవా నీకోసమే నేను జీవిస్తానని చెప్పగలవా థ్యాంక్ యూ ఫాదర్ ఓ తండ్రి వందనాలయ్యా స్తోత్రం నాయనా థ్యాంక్ యూ మాస్టర్ నీకోసం జీవిస్తున్నా నేను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా నాకై బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా హల్లెలూయా 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 ఓ తండ్రి వందనాలయ్యా యథార్థ హృదయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రతి ఒక్కరు మరి దేవుని వైపు చూద్దాం రెండు హస్తాలు పైకి చాపండమ్మా దేవుని సన్నిధిలో ఎవరు యథాలాపంగా ఉండదు అనాలోచితంగా ఇక్కడ కూర్చోవద్దు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచొద్దు పరిశుద్ధాత్మ దేవుడిని రెండు హస్తాలు దేవుని వైపు చాపుదాం దేవుని స్తుతిద్దాం దేవుని ఆరాధిద్దాం కష్టాల కొలిమిలో ఉంటుండగా నష్టాలను ఉంటుండగా చేయి చాపి నేను లేవనెత్తే దేవుడు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వైపు చూద్దాం రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం దేవా పరలోక దూత నిన్ను పాడి కీర్తి ఎంతో మహిమా నిన్ను భూమిలోన ప్రజలంత కొనియాడి కీర్తి ఎంతో మహిమా నిన్ను భజించి పూజించి
నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా దేవా పరలోక దూత నిన్ను పాడి కీర్తించుట ఎంతో ఎంతో మహిమా నిన్ను భూమిలోన ప్రజలం కొనియాడి కీర్తించుట ఎంతో ఎంతో మహిమా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా దేవా పరలోక దూత నిన్ను పాడి కీర్తించుట ఎంతో ఎంతో మహిమా భూమిలోన ప్రజలంత కొనియాడి కీర్తించుట ఎంతో ఎంతో మహిమా నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా ఓ మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా దేవా పరలోక దూత నిన్ను పాడి కీర్తించుట ఎంతో ఎంతో మహిమా నిన్ను భూమిలోన ప్రజలం కొనియాడి కీర్తించుట ఎంతో ఎంతో మహిమా ఎంతో మహిమా ఎంతో ఎంతో మహిమా ఓ హల్లెలూయా హల్లెలూయా we thank you Father ఓ తండ్రి వందనాలు స్తోత్రం నాయనా హల్లెలూయా సమస్తమైన మహిమ నీకే కలుగును గాక తండ్రి ఓ దేవా వందనాలు చెల్లిస్తున్నాను వందనాలు దేవా స్తోత్రం నాయనా ఓ తండ్రి వందనాలయ్యా ఓ హల్లెలూయా 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 Oh, we thank you, Father, Lord. Hallelujah. We praise you, Master. Worship you, Lord. We worship you, Master. Hallelujah. 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 We thank you, Father. Tunike stuti aradhana నీ నామంలోనే నా ప్రార్థన
నీకే స్తుతి ఆరాధన, నీ నామంలోనే నా ప్రార్థన, నీ మహిమతో ఈ సన్నిధిని నింపి నీ చిత్తం సంపూర్ణముగా జరిగించవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వలోకంలో నీలాంటి వారెవరు, నీలాంటి ప్రభువు లేనే లేరు. సర్వలోకంలో నీలాంటి వారెవరు, నీలాంటి ప్రభువు లేనే లేరు. నా కన్నుల ముందు నీవే ఉన్నావు, నీవే నా ప్రభువు నా తండ్రివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ నాపైన చూపావయ్యా, నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా. నీ ప్రేమ నాపైన చూపావయ్యా, నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా. నాలో నా నీవు, నీలో నేను ఏకమై ఉండాలని నీ ఆశయ్యా. రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవా, వందనాలు చెల్లిస్తున్నాను. సర్వలోకాన్ని తని దేవ పాలించే దేవుడు, సర్వ సృష్టిని తిని నోటి మాటతో శాసించే దేవుడు అయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను లక్ష్య పెడుతున్న విధానం బట్టి వందనాలయ్యా దేవా, స్తోత్రం నాయన. నీవు చూపిస్తున్న ప్రేమను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. నీ కృప లేనిదే తండ్రి నేను ఈరోజు తండ్రి నిలవబడలేదు తండ్రి దేవా, అందును బట్టి వందనాలు. నీ కనికరాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, వందనాలు దేవా. ఓ దేవా, స్తోత్రం నాయన. పాపంలో ఉంటున్న నన్ను తండ్రి దేవా, నీ చేతులు పట్టుకుని నన్ను లేవనెత్తిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా, వందనాలు దేవా. స్తోత్రం ఆయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ఆయన. నాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి తండ్రి నీ ప్రజలు తన ఏ విధంగా తను రక్షించారో దేవా, ఈ రోజు నన్ను తండ్రి దేవా ఈ సముద్రం వంటి ఈ యొక్క కష్టాల్లోను నష్టాల్లోను బాధల్లోను తండ్రి దేవా నన్ను విడిపించే దేవుడు తండ్రి దేవా, అందును బట్టి వందనాలు.
అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఒరియాందరా కోరియరాబో రిషందలర రేఖేరియరా మరో కోరియాబా. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి వందనాలు. ఓ దేవా స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం నాయన. ఓ తండ్రి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు తండ్రి. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సిలువలో నా కొరకు కార్చినుడు యొక్క రక్తాన్ని బట్టి వందనాలు. నా కొరకు పొందిన ఆ యొక్క గాయములు బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఓ దేవా స్తోత్రం నాయన. గాయాలు బట్టి వందనాలు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు తండ్రి. ఓ దేవా స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్ యు మాస్టర్. వి ప్రైజ్ యు వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. 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 రబహత్రస్సే క్రియంద కరబహస్సమ. ఓరి బహత్రస్సే హల్లెలూయా. ప్రైజ్ యు, ప్రైజ్ యు. పరిశుద్ధాత్మను మన మధ్య సంచరిస్తుండగా ఆయన నీ దగ్గర నీతోను నీలోనూ ఉండి నేను తాకుచుండగా ఆయన శక్తితో నింపబడి ఆయన యొక్క సన్నిధి యొక్క అనుభూతి పొందాలని కోరుచున్నాను. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలోనే మన సమస్యలకు జవాబులున్నాయి. మన ప్రార్థనలకు జవాబులున్నాయి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న చేసినట్లు ఈ రోజు కూడా మన కార్యములు చేస్తున్నాడు. ఈరోజు నీ యొక్క ఆశ ఆయన మీద పెట్టుకున్నట్లయితే నీ ఆశను ఆయన సంపూర్ణంగా తీర్చబోతున్నాడు. అయితే విశ్వాసముతో ఆయన తట్టును చూడాలి. ఈరోజు థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమకు కృతజ్ఞతలు మా తండ్రి మా మధ్యకు వచ్చి మా మధ్య ఆవరించిన స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మా స్తుతుల మీద ఉన్నందుకు మీరు ఆశీనుడైనందుకు స్తోత్రాలు తండ్రి. మాతో మీరే మాట్లాడాలని ప్రభా మా యొక్క అర్థం చేసుకుని మాకు మనస్సును, అలాగే ఇప్పుడు నేను నీకు సేవకు నిలబడుచుండగా మాట్లాడే శక్తిని యొక్క వాక్కును దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించుకుందాం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? ఈరోజు అందరు సంతోషంగా లేరన్నమాట. కొంతమందే సంతోషంగా ఉన్నారు. ఎందుకు? కొంతమంది ఆమెను చెప్పారు. దేవుని బిడ్డలకు సంతోషంగా ఉండాలి. సంతకడి వాక్యం చెప్తా, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. అయితే ఆ సంతోషము, ఎవరికైనా సంతోషం ఉంటుంది, లోపల దాగుండదు, అది బయటకు వచ్చి కనబడుతుంది. సంతోషం ముఖంలో కనబడేది, దాన్ని ఆత్మీయంగా చూడవలసిన అవసరం ఉండదు. అందరికీ తెలుస్తుంది ఈయన సంతోషంగా ఉన్నాడు, ఈయన దుఃఖంలో ఉన్నాడు, ఈయన బాధపడుతున్నాడు, లేకపోతే ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడు అని రకరకాల ప్రతి ముఖ వైఖరిని అందరూ గుర్తించగలరు. అలాగే సంతోషం కూడా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్తుతించేటప్పుడు, నిజమైన స్తుతి చేసినప్పుడు ఒక రకమైన సంతోషం మీలో వస్తుంది. అలా కాకుండా ఏదో మనం బిగబట్టుకొని చేస్తే లాభం లేదు. ఏదో పాడమంటున్నారు పాడటం కాదు, ప్రతి మాటలను ఆనందించి స్తుతించి ఆయనలో అనుభవించాలి. దేవుని బిడ్డలకు ప్రత్యేకతలు ఉన్నాయి, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ దేవుని బిడ్డలు అయిన తర్వాత లోకస్తులకి మనకు ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుడు మనం ప్రత్యేకించిన వారు. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. ఆ వాక్యంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా కనపడేదంటే, మనలను మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మరి భూమి ఆకాశములను సృజించక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము
16వ వచనం చూసుకుందాం ఒకసారి. యోహాను సువార్త. దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటకు మన జీవితంలో ప్రతి క్షణమును, ప్రతి నడకను మనము అన్వయించుకున్నట్లయితే, ఆ మాట దేవుడిచ్చాడు కాబట్టి అది నాకు సరి అని మీతో సరి చేసుకున్నట్లయితే అప్పుడే మనం వాక్యానుసారంగా నడిచిన వారం అవుతాం. దేవుడు ఎవరో రాశారులే, ఆ రాసిన మాట పాస్టర్ ప్రసంగిస్తున్నారులే అని మీరు ఆలోచిస్తే కుదరదు. ఆ మాటను మీరు మీ జీవితానికి అన్వయించుకోవాలి. ఈ 15వ అధ్యాయం 16వ మాట ఏం చెప్తుందంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఎవ్వరు కూడా ఇక్కడ నేను దేవుని వెదకి యేసుని నేను కనుగొని ఆయన అంగీకరించి నేను ఆ రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవుడును అయ్యాను అని చెప్పడానికి వీలు లేదు ఈ మాట ప్రకారం. అవునండి? అవునా కదా? జవాబు చెప్పండి. ఎందుకంటే ప్రధానికి మనము కష్టపడి యేసుని వెతుక్కోలేదు, మనం కష్టపడి రక్షణ సంపాదించుకొనలేదు, రక్షించబడాలని ఆరాటపడి రాలేదు. అయితే ఇక్కడ రాయబడిన వాక్యం స్పష్టం ఏమి చేస్తుందంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అయితే తర్వాత మాట, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు ఏర్పరచుకొని మనల్ని నియమించాడు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ కారణాలు పెట్టాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడంటే, మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏమంటారంటే ఆధిక్యతలు కలిపి వాటి ప్రకారంగా జీవించాలని దేవుడు ఆశించి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట ఏం చెప్తుంటే, నా పేరటన మీ తండ్రిని ఏమి అడుగుదురో అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన తప్పకుండా చేయాలి. మనం ప్రార్థన తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు నామములో చేయాలి. ఇది పద్ధతి. అయితే మనలో చాలామంది ప్రార్థన చేస్తూ, నేను అడుగుతున్న యేసునాయన ప్రార్థన చేస్తుంటాం. మీరు యేసునాయనను ప్రార్థన చేసి మళ్ళీ యేసునామంలో ప్రార్థన చేస్తానంటే కుదరదు. తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు నామంలో చేయాలి. చాలా మాటలు సరిగా అర్థం చేసుకోకుండా మనం ప్రార్థన చేస్తుంటాం, జీవిస్తూ ఉంటాం. ప్రతి మాటను కూడా సీరియస్గా తీసుకోవాలి. అయితే యేసు తండ్రి కాదా అంటే, యేసే తండ్రి, యేసే దేవుడు, మరి సమస్తం ఆయనే. అయితే ఆయనే ఈ యొక్క పద్ధతిని ఏర్పాటు చేశాడు కాబట్టి దాని ప్రకారం మనం చేయాలి. అప్పుడప్పుడు యేసు నాయనను పిలవడం తప్పు అని నేను మీకు చెప్పడం లేదు, యేసు తండ్రి అని అనటం కూడా లేదు. అయితే తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. పరలోకముందున్న మా తండ్రి, ఆయన కూడా తండ్రి అని ప్రార్థన చేయటము మనం నేర్చుకున్నాం. ఆయన మనకి ఎలా, నేను తండ్రి అని పిలుస్తున్నాను, మీరు నాతో పాటు నా యొక్క సహోదరులై. మనకి ఎటువంటి ఆధిక్యతనిస్తున్నాడు అంటే, యేసు ప్రథమ ఫలమైనటువంటి కుమారుడైతే యేసుతో పాటు మనము దాసులమే కాదు, సహోదరులము కూడా. అంటే దేవునికి బిడ్డలము కాబట్టి దేవుని బిడ్డలకు ఉండవలసిన ప్రతి అధిక్యతను, ప్రివిలేజ్ అంటాం ఇంగ్లీష్లో. అధిక్యత అంటే ప్రివిలేజ్ అంటే సౌకర్యం, లేకపోతే అధిక్యత. మీకు ఒక అధిక్యత అనే మాటకు అర్థం తెలియదేమో అని ప్రయత్నం చేస్తున్నాను చెప్పడానికి. ఇంగ్లీష్లో ప్రివిలేజ్ అంటే మన సౌకర్యాలు. మీరు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు మీకు రాసిస్తాడు ఆ యొక్క ఏమంటారు దాన్ని, అగ్రిమెంట్లో మీకు హౌసింగ్ అలవెన్స్ ఉంది, తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ ఉంది, మెడికల్ అలవెన్స్, తర్వాత వీసా ఉంది అనుకోండి, ఇవన్నీ మీకు ఉంటాయి. ఇది అదే వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో ప్రివిలేజెస్, లేకపోతే దానికి ఇంకా వేరే పేర్లు కూడా ఉంటాయి, అలవెన్సెస్ లేకపోతే ఏమైనా కావచ్చు. ఇవన్నీ ఇచ్చి కంపెనీ మిమ్మల్ని పనిలో పెట్టుకుంటుంది. కొంతమంది కొన్ని ఇస్తారు, కొంతమంది అన్ని ఇస్తారు, కొంతమంది ఎక్కువ ఇస్తారు. అయితే రకరకాలు ఇచ్చిన ఏవి ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండే మరి ఎంప్లాయర్స్ ఈ దేశంలో ఉన్నారు చాలామంది, ఇవ్వరు, చెప్పినవి చేయరు. అందుకే దేశంలో లా అంటే చట్టాలు ఉన్నాయి. మధ్యాహ్నం పని చేయకూడదని చెప్తే కొన్నిసార్లు పని చేస్తారు. లోపల బిల్డింగులు జరుగుతున్నప్పుడు
అక్కడక్కడ పని చేస్తున్నాడు, టక్కు టక్కు సౌండ్ ఎక్కడో వింటాడు, ఎవడు వినే ఆ ఇన్స్పెక్టర్ చూసాడంటే వాడికి ఫైన్ వేసేస్తాడు. పని చేయటమే కాదు, బయట కూర్చోకూడదు, రోడ్ల మీద ఉండకూడదు మనుషులు, ఆ రూల్ కూడా ఉంది. రోడ్డు పని చేస్తున్నారు, వాళ్ళు రోడ్డు మీద ఉండకూడదు, వాళ్ళకి ఏమంటారు దానికి షెడ్ వేసి వాడిని దాని కింద ఉంచాలి. ఈ రూల్ ఉంది ప్రస్తుతం ఇక్కడ దేశంలో. కొంతమంది చేయటం లేదు వాటిని, అక్కడక్కడ చెట్ల కింద వాటి కింద పడుకుంటారు ఆ మధ్యాహ్నం టైంలో. అలా కాకుండా దేవుడు మనకు అనేకమైనటువంటి సౌకర్యం ఆధిక్యతలను ఇచ్చాడు. దాంట్లో ఒకటి ఇక్కడ రాయబడింది ఏంటంటే, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు ఒక పర్మనెంట్ డిక్రీ, ఒక ఆజ్ఞ ఇక్కడ చూపిస్తున్నాడు. మీరు ఏమి అడిగినా తండ్రి అది మీకు అనుగ్రహించాలని నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మీరు ఏమి అడిగినంటే మీ ప్రార్థనలకు అన్నిటికీ కూడా జవాబు తండ్రి ఇస్తాడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు. అయితే ప్రార్థన చేయడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. మరి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలని మాట కనబడుతుంది. ఎవరైనా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన చూసినట్లయితే మన ప్రార్థన ఏది పడితే అది అడగాలని చెప్పబట్టలేదు. ప్రార్థన ఎలాగ ఉండాలంటే మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండాలి. యోహాను 5వ అధ్యాయము 14 వచనము, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఇక్కడ రెండు ఉన్నాయి. మనము ఆయన ఏమి అడిగిన ఆయన మనం ఆలకించిన మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకుని, ఇక్కడ మిస్సింగ్ అయిపోయింది. అక్కడ మాట మనం వేడుకుని మనకు కలిగిన, ఇక్కడ అకార్డింగ్ టు హిజ్ విల్ అనే మాట కనబట్టలేదు నాకు అక్కడ తెలుగులో. నెక్స్ట్ వర్షం అనుకుంటా, ఆయన చిత్త, అది ఎన్నో వచ్చినది 13 ఉంది. అది ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను, అంటే మనము ఇష్టం వచ్చినట్లు అడిగేయటం కాదు. మీ యొక్క ప్రార్థనలు తూచి మీ ప్రార్థన ఉండాలి. ప్రార్థనకు వచ్చేటప్పటికి చాలామంది ఆలోచించరు, మరీ ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రార్థిస్తూ ఉంటారు. అక్కడ సొలొమోను భక్తుడు ప్రకటన లేదు ఏమంటారు దాన్ని, సామెతలు కాదు, ప్రసంగిలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు 2వ వచనం. ప్రసంగి 5:2 మీరు చూసినట్లయితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోమ్ము. అర్థమవుతుందా మీకు? అంటే మీ ప్రార్థనలో ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు, ఏదో తడబడతా మాట్లాడకూడదు. అంటే ప్రార్థన చేసేటప్పుడు నీవు ఒక నిర్ణయం తీసుకొని నేను ప్రార్థన చేయాలి, ఇవి నా అవసరాలు, ఇవన్నీ నేను చెప్పుకోవాలి, నేను స్పష్టంగా దేవునికి చెప్పాలి అని నిర్ణయించుకోవాలి. తర్వాత ఇందాక చదివిన దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఇప్పుడు ఏం అడిగినామన్నాడు అన్నాడని ఈ ప్రసంగాలు కూడా ఇలా జరిగేవి. మీరు దేవుడు అడగమన్నాడు, అడగండి, ఏం అడగడానికి ఎవరు ఆప్చేయమని లేడు. అయితే ఇంకో మాట ఉంది, మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు. అంటే మనము అడగలేనంతగా ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే ఇంకోటి చెప్తాడు, మీకు ఏమి కావాలనో అవి ఆయనకు ముందే తెలుసు. మత్తయి 6వ అధ్యాయం ఉంటుంది, ఆయనను ఇలాగ ప్రార్థన చేయుడి అని చెప్తుంటాడు యేసుక్రీస్తు. అంటే మనకు కావలసినవన్నీ ఆయా సమయంలో దొరుకుతూనే ఉన్నాయి. అక్కడ పక్షుల గురించి చెప్తాడు, వాటికి భోజనం ఏర్పాటు చేశాడు. పువ్వుల గురించి చెప్తాడు, వస్త్రాలు వాటికి ఏర్పాటు చేశాడు. అయితే నీవు ఆయన కుమారుడు కాబట్టి నీ తల వెంట్రుకలలో ఒకటైనను అది పడాలా పడకూడదా ఆయన నిర్ణయిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. అంటే దేవుడు నీ గురించి నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు.
అటువంటి విశ్వాసముతోనే దేవుని దగ్గరికి రావాలి. దేవుని ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనం కన్నీటి ప్రార్థన చేయాలి. అవసరం ఉంటుంది కొన్నిసార్లు, కంటే కన్నీటితో అడిగితేనే ఇస్తాడా అనే పాయింట్ కాదు. మనలో ఉన్నటువంటి మన హృదయ పరిస్థితిని బట్టి కన్నీటి ప్రార్థన అవసరం. ఎందుకంటే అక్కడ ఇంకో మాట ఉంటుంది, నీ యొక్క కన్నీటిని ఒక బుడ్డిలో దాచి నీ కొరకు సాక్ష్యంగా ఉంచుతాడని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు నీ యొక్క కన్నీటిని మర్చిపోడు, దేవుడు నీ స్తుతిని మర్చిపోడు, దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని మర్చిపోడు. లేకపోతే కానీ ఆయన సన్నిధికి ఏమీ సరిగా సిద్ధపడకుండా వచ్చి ఆయనతో మాట్లాడుట అది సరి అయింది కాదు. మన మూల వాక్యానికి వెళ్దాం. మీరు దేవుని నా పేరట ఏమడుగుదురో అది ఆయన మిమ్ములను మీకు అనుగ్రహించినట్లు అక్కడ నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. ఇంకో మాట ఏమంటాడంటే అక్కడ మీరు ఫలించాలి. హల్లెలూయా. మీరు ఫలవంతంగా ఉండాలి, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఈ దేవుడు మనను ఫలము లేని వారుగా కానీ, లేకపోతే గొడ్రాళ్ళుగా కానీ, లేకపోతే మరి ఫలించని వారుగా కానీ ఉండటము ఆయనకు ఇష్టము లేదు. అంతేకాదు మీరు ఫలించేసి మీ ఫలించిన ఫలం పడిపోవాలని కాదు, మీ ఫలము నిలిచి ఉండాలి. పర్మనెంట్గా మీరు ఫలవంతులుగాను మీరు చేసిన పని మీ యొక్క ఫలము కనబడాలి అని ఇక్కడ యేసుక్రీస్తు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అలాగైతే ఎప్పుడు ఏర్పరచుకోవడాలో అనే మాట చూడాలంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకుందాం, 3వ వచనం. ఎప్పుడు దేవుడు యేసుక్రీస్తు మనం ఏర్పాటు చేసుకున్నాక మొదట మీకు ఆ మాటతోనే ఆరంభించాను కదా. మొదటి అధ్యాయం చదవండి, 3వ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దేశమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకొను. నేను ముందు చదివిన వాక్యంలో ఉండాలా లేకపోతే ఈ వాక్యంలో ఉండాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యంలో చాలా విషయాలు, ఒక్క విషయం గురించి ఏర్పరచుకోలేదు, ఎన్ని విషయాల గురించి ఆయన ఏర్పరచుకున్న రాయబడి ఉంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను కని ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు, అందరినీ ఎరుగును. ఎవరు ఆయనను వెంబడిస్తారో, ఎవరు ఆయనను తృణీకరిస్తారో, ఎవరు మరి అయిష్టంగా జీవిస్తారో, పాపంలో ఉండి పాపాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తారో, ఆయనకు ముందే తెలిసి కూడా మనం పాపంలో ఉండగా మరలా మనం దాన్ని పిలుచుకొని మనము సరిగా జీవించినట్లుగా యేసుక్రీస్తులో రక్షించబడి ఆ రక్షణలో జీవిస్తుండగా అన్ని విషయములు ఆయన మనకు దయచేయాలని, ఆత్మ విషయంలో పరలోకంలో అన్ని విషయాలు ముందే ఏర్పాటు చేసి భూమి మీద ప్రతిదాన్ని ఏర్పాటు చేసి మనము ఫలించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అదే మీకు మనకున్నటువంటి అవసరము. మీరు ఫలవంతంగా లేరు అని మీకు తెలిసినప్పుడు, మీరు ఫలించటం లేదు అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఆలోచించాలి, ఎందుకు నేను ఫలవంతంగా జీవించటం లేదు. ఫలవంతంగా జీవించటం అంటే ఒక ఫలము కలిగిన చెట్టును చూద్దాం, ఫలము లేని చెట్టును చూద్దాం, లేకపోతే ఫలము లేదు, ఆకు లేదు, ఎండిపోయిన చెట్లు ఉంటాయి. ఈ చెట్లు చూసినప్పుడు ఫలవంతంగా ఉన్న చెట్లు, కొన్ని చెట్లు మనం మామిడి పళ్ళు కాలంలో ఆ పళ్ళు ముందు పచ్చగా ఉండి మెల్లమెల్లగా రంగు మారుతున్నప్పుడు వాటి యొక్క అందం వేరు, పచ్చగా ఉన్నప్పుడు అందం వేరు, అవి మెల్లగా వాటి యొక్క అందము కనబడుతుంది. ఆకులు
ఆకులలో పళ్ళు కనబడటం ఎంతో అందంగా కనబడతాయి అవి. అదే ఒక చెట్టు ఉంటుంది, దాని ప్రక్కనే దానికి సరైన ఆకులు లేవు, ఆకులు పసుపుగా మారిపోయి, లేకపోతే మరి కొన్ని ఆకులన్నీ రాలిపోయి కొంచెం ఆ ఎండిన కొమ్మలు కనబడుచున్నప్పుడు ఆ చెట్టులో అందము ఉండదు. ఫలము ఫలించిన కనబడాలి అది. అయితే ఫలములు రాలిపోతాయి. మనకు యేసుక్రీస్తు ఇచ్చాడు, మన ఫలం ఎప్పుడు కూడా నిలిచుండాలి. ఫలము కలిగిన ప్రతి చెట్టు అందరికీ ఇష్టము, ఫలించని చెట్టు ఇష్టముండదు. ఫలములు ఇష్టము మనుష్యులకు. అందుకే కొన్నిసార్లు ఇంకో మాట అంటారు, మరి బాగా ఫలించే చెట్లకు ఏదో ఎక్కువ రాళ్ళు పడతాయంట. అర్థమైందా? రాళ్ళతో ఎందుకు? ఫలాలు ఉన్నాయి, ఫలం తెచ్చుకోవడం రాళ్ళు కొట్టి. ఇప్పుడు ఈ రోజుల్లో కొత్త ఎక్విప్మెంట్ వచ్చేసి అన్నీ పర్లేదు, మంచి మన ఊళ్ళో ఆల్రెడీ గెడ్లకి చాకులు కట్టు ఏదో మొత్తం మీద తెచ్చుకుంటారు పిల్లలు. అప్పుడు మీకు తెలిసేమో, చిన్నప్పుడు మీకు వెళ్తాలతో రాడు మీద కొట్టుకోవడం, ఒక మామిడి పండు మామిడికాయ పడేసుకోవడం, తెచ్చుకోవడం. అదే కొబ్బరికాయలు అయితే రాళ్ళు అనుకోండి, మన ఊళ్ళో ఎక్కువ కొబ్బరికాయలు ఉంటాయి. అయితే ఫలించాలి, ఫలించే వారికి డబ్బులు కొడతాయంటే కొన్నిసార్లు ఫలించే చెట్లకు మరి కొన్ని మనుష్యులు వలన రాయలైనటువంటి మాటలు తగులుతూ ఉంటాయి. తగులుతున్నాయంటే నీ దగ్గర ఫలం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఫలించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు కొంతమంది మనుష్యులు అసూయపడతారు. అసూయపడి అనరాని మాటలు రకరకంగా చెప్తారు. ఈయన ఎందుకేలాగా ఉన్నాడా, లేకపోతే కొంతమంది ప్రార్థన బాగా చేస్తారంటే ఊరికనే ప్రార్థన బాగా చేస్తారు, అన్నీ బాగా ఇది ఉంది అది ఉంది కాబట్టి ఇప్పుడు బాగున్నాయి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు అంటారు కొంతమంది. బాగోలేనప్పుడు ప్రార్థన చేస్తే ఏమీ లేదు ఇంకా అందుకే ప్రార్థన చేస్తున్నాడు అంటారు కొంతమంది. రకరకాలుగా మనుషులు మాటలు అంటారు. అయితే ఆ మాటలు మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. మీరు ఫలవంతులుగా జీవించాలి. అయితే ఫలించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అన్ని చెట్లు సరిగా ఫలించకపోవడానికి లేకపోతే కొన్ని చెట్లలో కొన్ని కొమ్మలకు ఫలాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని కొమ్మలకు ఫలములు ఎక్కువ ఉండవు. కొన్ని కారణాలు ఏంటంటే కొన్ని కొమ్మలకు సరిగా సూర్యరశ్మి తగులుతుంది, కొన్ని కొమ్మలకు తగలదు. అటువంటి పరిస్థితి ఉండొచ్చు. కొన్నిసార్లు వేరు వేరు కారణాలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే అది మొదటి వచనము, యోహాను సువార్త 15 మొదటి వచనానికి వెళ్ళిపోతే అక్కడి నుంచి చెప్తా ఉంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు అని చెప్పి ఇక్కడ 4వ వచనంలో ఏమంటాడంటే, నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. స్పష్టమైన అర్థం తీసుకుందాం. మీరు ఫలించాలంటే మీకు ఏర్పాటైతే ఉంది, కానీ ఫలించే ఒక బాధ్యత మన మీద పెట్టాడు. మీరు ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఫలించే బాధ్యత ఎవరి మీద పెట్టాడండి? ఎలాగంటే నా యందు నిలిచియుండుడి. ఈ మాటకు జవాబు ఏంటి? నా యందు నిలిచియుండుడి అనే మాటకు జవాబు కావాలంటే మళ్ళా మనము ఇక్కడ ఉన్నది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం. 7వ వచనం చూడ, ఇక్కడ 7వ వచనం కాదు, ఆయన నిలిచి ఉండటం అనే మాటకు అర్థం ఒకటి తెలుస్తుంది. ఏమంటుంది అక్కడ? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మనము 16వ వచనంలో ఏం నేర్చుకున్నాము? మీరు అడిగినవన్నీ మీరు పొందునట్లుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అయితే ఊరికనే మీరు ఫలించరు. మీకు ఊరికనే ఏమి ఇష్టమో అడిగితే కుదరదు. 7వ వచనం స్పష్టం చేసేదంటే మళ్ళీ చూసుకుందాం, నా యందు
మీరు. ఆయన యందు మనము ఉండుట అనే మాటకు అర్థం అక్కడే రాయబడింది. ఎలాగా? నా యందు మీరును, మీ యందు నా మాటలును. ఇంకో మాట చెప్తాను, మీరందరిలో యేసుక్రీస్తు ఉన్నాడండి? కొంతమంది ఏమీ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ ప్రశ్న అడుగుతాను, కష్టమైన ప్రశ్న కాదు. మీలో యేసు ఉన్నాడా? కొంతమంది అస్సలు మీకు కనబట్టలేదు, ఎదురు చూస్తున్నారు కదా, మీకు కనబట్టలేదు. మీ వెనకాల మనుషులు ఏం చేస్తున్నారు? మళ్ళీ అడుగుతాను, చూస్తాను, మరి ట్రై చేస్తాను, ఏమైనా మార్పు వస్తుంది. మీలో యేసు ఉన్నాడా? ఇంకా మాట్లాడట్లేదు. మీకు డౌట్ ఉందా? నేను చేయెత్తి చూపించనా? మీరు 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 అని చూపించనా? మళ్ళీ అడుగుతున్నాను, మీలో యేసు ఉన్నాడా? నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఇలాగే ఉన్నారు. మళ్ళీ అడుగుతాను, మీలో యేసు ఉన్నాడా? మీరు లేడా బ్రదర్? మిమ్మల్ని ఉన్నాడా? మిమ్మల్ని 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 మీరే మీరు పిల్ల అన్నారు చూడండి, మీరే ఉన్నాడా? ఉన్నాడా? లేదు లేదని చెప్పండి, పర్లేదు. యేసుప్రభు నమ్ముకున్నారా మీరు రక్షణగా? మీరండి నెక్స్ట్ బ్రదరు, కొత్తగా వచ్చారా? అడిగిన పాస్టర్ ఇలా ప్రశ్నలు అడుగుతారు ఈ చర్చిలో, ఒకసారి జవాబు చెప్పాలి. సింపుల్ మాట, యేసుప్రభు మీలో ఉన్నాడా లేదా? యేసు నమ్ముకున్నారా? నమ్ముకుంటే మీలో ఉన్నాడు, లేకపోతే పర్వాలేదు, మెల్లగా నమ్ముకుందరు కానీ నో ప్రాబ్లం. హల్లెలూయా. మరొకసారి, యేసు మీలో ఉన్నాడా? ఎందుకు ఈ యొక్క మాటలు చెప్పడానికే మీకు బద్ధకం అయితే, బద్ధకం అంటారా లేకపోతే ఏమంటారు దాన్ని? కొంతమంది మాట్లాడరు, కొంతమంది పాట పాడరు, కొంతమంది చప్పట్లు కొట్టరు. దేవుని సంధికి వస్తారెందుకు వస్తారో నాకు తెలియదు. చప్పట్లు కొట్టరు, కదలిక ఉండదు, మెదలిక ఉండదు, ఏముండదు, అలాగే ఉండిపోతూ ఉంటారు. ఏదో ప్రాబ్లం అది. దేవుని సంధితో కొంతమంది చూడండి, కొంతమందిని ఆశతో పాటలాడతారు, స్తుతిస్తారు, చాలా సంతోషంగా ఉంటారు, చేతులు ఎత్తారు, పాడతారు. కొంతమంది ఉండరు, ఏంటి నాకు అర్థం కాదు. దేవుని సన్నిధిలో మన జీవితంలోనే ఎక్స్ప్రెసివ్ అంటే మనం చూపించుకోవాలి లోపల ఉన్నటువంటి మన ఆంతర్య పరిస్థితిని. అది దాచుకోనట్లుగా దేవుడు అని పుట్టించలేదు. కావాల్సింది చెప్తాను, నాకు 3 మనవరాళ్ళు ఉన్నారు. 3 కాదు, 4 మనవరాళ్ళు. మీరు ఒక పాట పెట్టండి, యేసుక్రీస్తు పాట పెట్టండి, వాళ్ళు 4. పెద్ద అమ్మాయి ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయింది, కొంచెం సిగ్గు ఇప్పుడు, అంత ముందులా కాదు. మిగతా 3 ఉన్నారు కదా చిన్నోళ్ళు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం. వాళ్ళు 3 కూడా మీరు ఏం చేస్తారు చూడండి. ఏం లేదు, పాట పెట్టండి, లేదా చర్చికి వస్తారు, ఇంగ్లీష్ చర్చికి వస్తారు. అందరికి తెలుసు, మన స్వరూప్ గారు చూస్తూ ఉంటారు. వాళ్ళు పాట పెడితే ఏం చేస్తారో చూడండి మీరు. వాళ్ళకి మేము ఏం నేర్పించలేదు. మా ఒక అమ్మాయి అయితే తిన్నగా చేతులు ఎత్తేస్తుంది, ముందే చేతులు. ఒక అమ్మాయి అయితే గంతులు వేసేస్తుంటుంది, గంతులు అంతే, ఇంకా చప్పట్లు కట్టుకొని పాడుతుంటుంది. అంటే మా అమ్మాయికి స్పెషల్ పిల్లలు చెప్పడం కాదు, దేవుడు పిల్లలను పుట్టించడమే అలా పుట్టించాడు, మనుష్యులను పుట్టించడమే అలా పుట్టించాడు. అంటే మ్యూజిక్ వేస్తే డ్యాన్స్ వేయాలి, చప్పట్లు కొట్టాలి, గంతులు వేయాలి అని మీ పిల్లలు కూడా, మా పిల్లలకి అది చేస్తే మీ పిల్లలంతా అలాగే చేస్తారు. దేవుని పాటలు కాదు, ఏ మ్యూజిక్ పెట్టినా వాళ్ళు యాక్షన్ ఉంటుంది. అంటే దేవుడు మనుష్యులను ఆ యొక్క పరిస్థితులు, కొడితే ఏడుస్తాము, బాధ వస్తే బాధపడతాము, సంతోషిస్తే గంతులు వేసి మనం ఆనందిస్తాము. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడో చంపేసుకోవాలని మనకు నేర్పించబడలేదు. అంటే దేవుడు నేర్పించలేదైతే మన పరిస్థితులు, మనం పుట్టినటువంటి ఆ యొక్క ఏమంటారు కల్చర్ అంటే సంస్కృతిని దాని అది సంస్కృతి మంచి వర్డ్, అది పాజిటివ్ వర్డ్. ఇది నెగిటివ్ వర్డ్ అయిపోతుంది. ఏంటంటే ఈ సిచ్యువేషన్, కొంతమంది క్రైస్తవులు అంటే చాలా సీరియస్గా ఉండాలనుకుంటారు. కొన్ని సంఘాల్లో మీరు వెళ్ళినట్లయితే, మీరు ఇక్కడ కొన్ని సంఘాలు నేను చెప్తాను, సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సిఎస్ఐ వారు కానీ, లూథరన్ వారు కానీ, లేకపోతే క్యాథలిక్ చర్చ్ వెళ్ళిన వారు కానీ, మీ చర్చలకు వెళ్ళి చూడండి ఏం చేస్తారు. లెగాలి, నిలబడాలి, పాట పాడితే చాలా ఇలాగే పాడాలి, మెల్లగా ఉండాలి, ఒకేసారి అప్పుడప్పుడు నిలబడమంటే అప్పుడు నిలబడాలి, అప్పుడే పాడాలి, కూర్చోవాలి, అలా పాడాలి. మీకు అదో నేర్పించారు అలాగా పద్ధతి. ఎవరు నేర్పించారో నాకు తెలీదు.
పాత రోజుల్లో యేసుక్రీస్తు సమయంలో వారు పాటలు పాడి తప్ప మీరు యూదుల దగ్గర ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఊరికనే ఉండరు. అది ఒక నేచర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫలించినప్పుడు, ఫలము ఉన్నప్పుడు సంతోషం ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమనంటే, నేను ఎక్కడ పాయింట్ తీసుకెళ్ళంటే, మీరు నా యందును నా మాటలు మీ యందు. మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నించానంటే, యేసుక్రీస్తు మీలో ఉన్నాడా? యేసుక్రీస్తులో మీలో ఉన్నాడు అనడానికి ఒక రుజువు కూడా కావాలి. ఆ రుజువు ఏంటంటే, యేసు చెప్పిన మాటలు మీలో ఉన్నప్పుడే యేసు మీలో ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారియే మన మధ్య నివసించను అని చెప్పిన మాట, ఆ శరీరధార్య నివసించిన యేసు ఏంటంటే వాక్యము. ఆ వాక్యము మీ హృదయంలో, మీ మనస్సులో, మీ ఆలోచనలో, మీకు బైబిల్ పుస్తకం అంతా బైహార్ట్గా ఉండాలని కాదు, మీరు వినే వాక్యాలు, చదివే వాక్యాలు, ధ్యానించే వాక్యాలు, ఆ వాక్యములు మీ హృదయంలో ఉండి వాక్యానుసారంగా ఆలోచిస్తున్నప్పుడు అసంతోషం మీకుండదు. మీరు ఎలాగ నడవలను, ఏది కరెక్ట్ మార్గము, ఏది తప్పు మార్గము, అబద్ధమైతే అబద్ధం చెప్పానని, లేకపోతే తప్పు కనుచూపున చెడ్డగా ఉందని, లేకపోతే నేను ఒకరి మీద కోప్పడుచున్నానని మీ మనసులో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాక్యము కుంక పేరుంది, అద్దం వంటిది. ఏంటది? మీ ముఖం దీంట్లో కనబడుతుంది, మీ యొక్క క్యారెక్టర్. మీరు చదువుతుంటే ఎవరు అన్నారు, మనం వాక్యం మనం చదువుతుంటే వాక్యం మనల్ని చదువుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మొదట ఏమన్నాడు, ఇక్కడ ఒక మాట అన్నాడు యేసు ప్రభు 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి, లేకపోతే వాక్యమును బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. నేను చెప్పే ఏ మాటను బట్టి నేను నిజమైన ద్రాక్ష. ఆ మాటే కాదు, ఆ ముందు చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా. ఇది 15వ వచనం, 14వ వచనం, 13 నుంచి మొదలు పెడతాడు. కాళ్ళు కడిగిన తర్వాత అందరు కాళ్ళు కడిగి వారు తుడిచేసి అందరూ కూర్చున్న తర్వాత మరి ఇప్పుడు ఈ యొక్క ప్రసంగం మొదలు పెడతారు. వారికి ఆయన సిలువ వేయబడే ముందు రాత్రి పలికిన మాటలు ఇవన్నీ, వెళ్ళిపోతూ చెప్పిన మాటలు. మిమ్మల్ని అనాథలుగా విడడం, వెళ్ళిపోవాలి, అనాథులుగా విడవను అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మను గురించి ప్రత్యేకంగా వారిని, పరిశుద్ధాత్మను వారికి పరిచయం చేసి ఆయన ఏం చేస్తాడో ఆ విషయాలే కొన్ని వారాలు మీకు చెబుతూ వచ్చాను. ఆ వారాలు చెప్తూ వచ్చి ఏంటో చెప్పండి, దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు. ఆత్మ బాప్తిస్మం ఏంటంటే అగ్నితో మిమ్మల్ని వెలిగించినటువంటి ఆ యొక్క అనుభవమే ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆ విషయంలో ఆయన చెప్తాడు. ఆయన వచ్చినప్పుడు అన్ని మీకు నేర్పిస్తాడు అని చెప్తూ ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏమంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నాలో జీవం ఉంది, ఈ జీవం మీలోకి రావాలి. అయితే నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని. అయితే మీరు ఫలించాలని కింద చెప్పాడు. అయితే ఫలింపని తీగను మాత్రం కట్ చేసేస్తాడు. ఏర్పరచుకున్నాడు, మీరు ఫలించాలంటున్నాడు, మీరు అడిగినవని మీకు దొరకాలంటున్నాడు, అన్నీ జరుగుతాయి. అయితే ఫలించే బాధ్యత మన మీద పెట్టాడు. అయితే దాన్ని ఫలించడానికి విధానం ఏంటంటే, ఆయన యందు మనము ఉండాలి. ఆయన యందు మనము ఉన్నామంటే, అంటే తీగే ద్రాక్షవల్లికి కనెక్ట్ అయి ఉండాలి. దాంట్లో కలిసి కట్ అయిపోతే అది ఎండిపోతే ఆ యొక్క వ్యవసాయకుడు ఏం చేస్తాడు, తీసి పారేస్తాడు, అగ్నిలో కాల్చేస్తాడని చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభు. అయితే మీరు నిలిచినప్పుడు, మీరు ఫలించేటప్పుడు ఇంకో పని దేవుడు చేస్తాడు. ఏంటంటే, పనికి రాని తీగలను ఆయన కష్ట, ఇంగ్లీష్ వర్డ్ అంటే ప్రూనింగ్. అది పనికిరాని తీగలంటే అది ఎండిపోలేదు, అయితే అవి ఫలించడానికి సరిగా లేవు. సాధారణంగా మీకు ఎవరైనా వ్యవసాయం చేస్తున్న వారిని చూసిన వారు మీరుంటే, మీకు కొంతమంది అంటే వ్యవసాయం అంటే వరి పండించడం కాదు, చెట్లు కలిగి ఆ మొక్కలు వాటిని కొన్ని తీగలు కట్ చేయవలసి వస్తుంది త్వరగా చక్కగా ఎదగడం కోసం. చెట్టు చక్కగా గుబురుగా ఎదగాలంటే దాన్ని కట్ చేయాలి. ఎవరైనా మల్లి చెట్లు ఎవరైనా మీ మొక్కలు మీరు వేసుంటే, వాటికి ఎండాకాలం వచ్చి ఆఖరైపు వర్షం కాలం వచ్చే ముందు మొత్తం కట్ చేసి పైపైన ఉన్నటువంటి కట్ చేస్తే కొత్త చిగురులన్నీ వచ్చి ఎక్కువ గుబురుగా వచ్చి మంచి పువ్వులు వస్తాయి. అలాగున మనలో ఏమైనా సరి అయినటువంటి ఫలింపరానటువంటి విషయములు కనబడినప్పుడు దేవుడు వాటిని కత్తిరిస్తాడు. కత్తిరించినప్పుడు మనకు బాధ
చెట్టుకు కూడా బాధ కలుగుతుంది. అయితే అది పోవడం వలన మనం ఇంకా ఫలిస్తాం. హల్లెలూయా. ఫలము అన్ని విధములైనటువంటి ఫలము, అన్ని విషయంలోనూ ఫలిస్తాం. మనకు ఆత్మీయ జీవితంలో ఫలిస్తాము. ఆత్మ వర్ధిల్లిన కొలది మనము వర్ధిల్లుతాం. అన్నిటి యందును వర్ధిల్లు. యోహాను రాసిన 2వ పత్రిక 3వ పత్రికలో కనబడుతుంది ఆ మాట. ఆత్మ వర్ధిల్లిన కొలది అంటే మీ యొక్క ఆత్మీయ పరిస్థితి చక్కగా ఎదిగినప్పుడు మీ యొక్క అవసరములు, లోకములు, మీ యొక్క శరీరము, మీ శరీర ఆరోగ్యము అది బాగుంటుంది ఆత్మలో. అందుకే ఫోకస్ ఎప్పుడు మన శరీరము మీద, ఆరోగ్యం మీద కాదు. ఆత్మ నాది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే కాదు, మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో ఉండే సంతోష పరిస్థితి, మీ పిల్లల యొక్క పరిస్థితి, మీ పిల్లల యొక్క చదువులు కావచ్చు, పిల్లల యొక్క జీవితాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ఆత్మీయ విషయముల మీద మీరు మనస్సు పెట్టినప్పుడు, అక్కడ అంటాడు మీరు మొదట నా నీతిని, రాజ్యంను వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆశీర్వాదంలో జీవించాలంటే ఆత్మీయ విషయం మీద మనస్సు పెట్టుకోవాలి. ఆత్మీయ విషయంలో మనస్సు పెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నా మళ్ళీ 7వ వచనానికి ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెల్లా అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. ఇక్కడ మీకు ఏది ఇష్టం వచ్చింది అడిగేయచ్చు అని అర్థం వస్తుంది కదా. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5:13లో దేవుని చిత్తానుసారంగా అడిగితే ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట అంటే దానికి అర్థం చెప్తాను చూడండి. మీరు యేసునందును, యేసు మీ అందంటే ఆయన మాటలు మీ అందున్నప్పుడు మీ ఆలోచనలు యేసుకు కలిగిన ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. అంటే మీకు అనవసరమైన విషయాలను మీరు ఇష్టపడరు, ఆశించరు. యేసుకు కలిగిన మనస్సు మీకు కలిగి ఉంటారు. కాబట్టి యేసు ఎలాగో ఆలోచిస్తాడో మీరును అలాగో ఆలోచిస్తారు. కాబట్టి మీ యొక్క ఆశలు, మీ యొక్క అవసరాలు యేసు వంటి అవసరాలు వంటివే ఉంటాయి. ఏదో ఊరికనే అన్నీ కావాలని అనిపించదు. సంతృష్టి కలిగి జీవిస్తాం. మనం ఉన్న వాటిలో మనకు సంతృష్టి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, తృప్తికరమైన జీవిస్తాం. అంటే ఏదో ఆయనకున్నది నాకు లేదు అనుకుంటే నీకు ఎప్పుడు కూడా తృప్తి కలగదు. నాకున్నది నాకు చాలా బాగుంది అని నీవు సంతృప్తి కలిగి జీవించడానికి నేర్చుకోవాలి. కొంతమంది కోట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మిలియనీర్స్ ఉన్నారు, బిలియనీర్స్ ఉన్నారు. నీవు ఆ బిలియనీర్స్ ఉన్నారు చూడే, వాళ్ళకంటే ఎక్కువగా సంతోషంగా జీవించగలవు యేసు నీకు ప్రధానంగా ఉన్నట్లయితే. ఫలవంతంగా జీవిస్తావు. వాడు అనేక మంది ఉద్యోగాలు ఇవ్వచ్చు, అయితే నీ యొక్క ఒక్క మాట కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు కొంతమందిని దేవునికి నడిపించగలవు. ఆయనకున్నటువంటి బిలియన్స్ ఆఫ్ డాలర్స్తో ఒక్కడిని కూడా నడిపించలేకపోవచ్చు. సంతోషం అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అంత ఉన్న రోజు ఆలోచించేది దీన్ని ఎలా కాపాడి ఇంకా 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 కావాలని అనిపిస్తుంది, కానీ తృప్తి ఎప్పుడు వస్తుంది ఆయనకి? అయితే నీవు కష్టపడి పనిచేసుకుని నీ యొక్క ఉన్న కొద్ది దాంట్లో తృప్తికరంగా జీవించే కృపను దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. అది నిజమైన ఫలము. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే నీకు ఏది ఇష్టం అడుగుడి. అయితే దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థన చేసినప్పుడు అది మనకు దొరుకుతుంది. దేవునికి చిత్తానుసారంగా ప్రార్థన చేయటం అనే మాట వచ్చినప్పటికీ ఆత్మానుసారంగా ప్రార్థన చేయవలసి వస్తుంది. అది నెక్స్ట్ మెట్టు. అంటే ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది ఆత్మీయములో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి భాషల వరము ద్వారా ప్రార్థన చేసినట్లయితే, స్పష్టంగా మీకు రోమీయులకు రాసిన పత్రిక 8:26 కనపడుతుంది. మనకు ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కాబట్టి ఆత్మ తానే మన యందుండి మనలో నుండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో
మన కొరకు ప్రార్థన చేస్తాడు. కింద రాస్తాడు ఏమంటాడంటే ఆయన పరిశుద్ధుల కొరకు ప్రార్థన. మనం పరిశుద్ధులుగా దేవుడు చూస్తున్నాడు, మన కొరకు ఆయనే ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆత్మ మనస్సు దేవుడు ఎరుగును కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. ఆత్మానుసారమైన ప్రార్థన చేయాలి. మనము యేసునందు నడిచినప్పుడు యేసు యొక్క చిత్తము మనలో ప్రధానంగా ఉంటుంది. ఆయన మాటలు మనలో నిలిచినప్పుడు ఆయన ఇష్టము ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మనం అడుగునవి కూడా అలాగునే ఉంటాయి, తప్పకుండా అవి పొందుకుంటాం. అది ఇక్కడ చెప్పిన మాట. భూమి యొక్క పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే మనము ఆయన పేరట, అంటే యేసునామ పేరట తండ్రిని ఏమి అడుగుదుమో అవి మనకు దొరుకునట్లును, మనము ఫలించుటకును. మనం ఫలించాలంటే యేసు యందు నిలిచి ఉండాలి. యేసు యందు నిలిచి ఉండాలంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మనము మొదటి కీర్తన ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ నాటబడిందే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. హల్లెలూయా. ఆమేన్. అది పద్ధతి. ఎవరైతే దుస్తులతో కనెక్షన్ ఉండకూడదు, పాపుల దగ్గరికి వెళ్ళకూడదు, అపహాసకులతో కూర్చుండుకోకూడదు. అయితే ఏం చేయాలి? దేవుని వాక్యంలో దివారాత్రము ధ్యానించాలి. ధ్యానించడానికి, చదవడానికి మీకు వేరే మాట చెప్పాలి. దివారాత్రము వాక్యం చదవలేము, మనం చదవలేము, రాత్రులు చదవలేము, లైట్ లేకపోతే వాక్యం చదవలేము. అయితే ధ్యానించవచ్చు. మీ పడకల మీద పండుకున్నప్పుడు నిద్ర రాలేదు, మీరు 2 పనులు చేయొచ్చు. రెండిట్లో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒకటే, ఏమి రేపు సంగతి ఏంటా అని దాని గురించి ఆలోచించడం, నా పిల్లల సంగతి ఏంటా అని ఆలోచించడం, లేకపోతే నా పని సంగతి ఏంటా, రేపు వెళ్ళి ఏం చేయాలని ఆలోచించి గంట పైన అరే ఇది చేయలేకపోతున్నా, ఎలాగా రేపు బాస్కి ఏం చెప్పాలి అని ఆలోచించుకొని నిద్ర పాడు చేసుకోవటం ఒకటి చేయొచ్చు. రెండవది, వాక్యమును గుర్తు చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది, దేవుడు నాకు చెప్తున్నా, దేవుడికి చెప్పిన మాటలు కొన్ని నేను చేయలేకపోతాను, ఎలా చేస్తాను, వాటిని చేస్తాను నేను అని వాటిని నీవు ధ్యానిస్తూ పడుకోవడం, మెల్లగా నిద్రలోనికి నీవు వెళ్ళిపోతావు. నిద్రలోని యొక్క ఆత్మ అదే మాటలను ధ్యానిస్తూ ఉంటుంది, నీ ఆత్మ. అప్పుడే దివారాత్రము నీవు దేవుని వాక్యమును ధ్యానించువాడు అవుతావు. అప్పుడు నీవు ఫలవంతుడిగా ఉంటావు. నీవు ఫలవంతుడిగా ఉండాలంటే నీవు మొదట దేవుని యందు, యేసు యందు ఉండాలి. యేసు మాటలు నీ యందు ఉండాలి. ఆ మాటలు నీవు ధ్యానించినప్పుడే అవి నీలో ఉండి నిన్ను ఫలవంతునిగా చేస్తాయి. ఒక మాట అర్థం చేసుకుందాం ఈరోజు స్పష్టము. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడ్డవు. ఆమేన్. అందరూ చెప్తారా ఆమేన్ అని? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు, లేకపోతే ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, ఏమడిగితే అది నీకు దొరకాలని ఏర్పాటు చేయబడ్డావు అంటే దొరుకుతుంది. ఆయన చిత్తానుసరం నువ్వు అడుగుతావు ఎప్పుడంటే ఆయన మాటలు నిల్చుంటే నీ యొక్క ప్రార్థనలో మాటలు ఉంటావే అవి వాక్యానుసారమైన మాటలు అయి ఉంటాయి, ఊరికనే ఉండవు. ఆ మాటలు నువ్వు పలికినప్పుడు దీని ఏమి అడిగినా మనకు దొరికిందని మనము ఎరుగుదుము. గ్యారంటీ మాట చెప్తున్నాడు. మీ యొక్క మీరు అసంతృప్తి చెందరు, లేకపోతే డిసప్పాయింట్ అవ్వరు, లేకపోతే ఏంటంటే నిరుత్సాహపడరు. ఎందుకంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. నేను తండ్రిని అడిగాను, నాకు ఇస్తాడు. తగిన సమయం ఉంది, ఆయన ఏర్పాటు చేసిన సమయం ముందు మీరు అడిగిన మీకు జరగవలసినవి కూడా అవి వాటి సమయానుసారంగా అవి జరుగుతాయి. ఆమేన్. మీలో కష్టపడి జీవించడం దేవుడికి ఇష్టం కాదు. అయితే మీలో కొంతమంది కష్టం జీవిస్తున్నారు. ఎందుకు 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 అనే ప్రశ్నిస్తున్నారు. కానీ దేవుడు నాకు ఎందుకు ప్రార్థన జవాబు చెప్పినందుకు నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ జీవిస్తున్నప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. కళ్ళు మూసుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. బియాండ్ ద కీబోర్డ్. ఒక్కసారి ఈ వాక్యమును నెమరు వేసుకొనొచ్చు
మన హృదయంలో ఆలోచించుకుందాం. దేవుడు స్పష్టమైన మంచి వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నాడు. వాగ్దాన రూపమైన వాక్యం, హెచ్చరిక కలిగించే వాక్యము, దేవుని చిత్తానుసారంగా ఎలాగూ జీవించాలో స్పష్టమైనటువంటి నడిపింపును ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ వాక్యము ఈరోజు మిమ్మల్ని ఫలింపచేస్తుంది, ఫలవంతులుగా చేస్తుంది మిమ్మల్ని. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలింప అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈరోజు ఈ ఆశతో మనం ఇక్కడి నుంచి బయలువెళ్తాం. నేను ఫలించాలి, ఫలిస్తాను, అది దేవుని చిత్తం కదా అని నీవు తప్పకుండా నమ్మాలి. అయితే నేను ఆయనలో నిలిచి ఉండాలి. ఈరోజు ఆయనలో నిలిచున్నాను. నాకు ఎలా తెలుస్తుందంటే ఆయన వాక్యము నేను విన్నది నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. గుర్తుకు వచ్చినప్పుడల్లా దానిని ధ్యానిస్తూ, ప్రభా ఇలా చెప్పావు కదా, నేను ఇలా చేయాలి, ప్రభా నువ్వు ఇలా చెప్పావు కదా, ఇలా నాకు జరుగుతుంది, ప్రభా ఇలా చెప్పావు కదా, ఈ యొక్క మార్పు నేను చేసుకుంటున్నాను ఈరోజు అని అలా ధ్యానించుకునే మనసు నీకుందంటే వాక్యం నీలో నిలిచి ఉంది. వాక్యం నిలిచి ఉంటే తప్పకుండా ఫలిస్తావు. నీకేది ఇష్టమో అడుగుమంటున్నాడు. అడుగుము. అవును, మీకు అనేకమైన ఆశలు ఉన్నాయి, ఆశలను అడగండి. అవసరాలు ఉన్నాయి, అడగండి. అడగకుండా ఆగిపోవద్దు. ఆయన చిత్తానుసారం చేస్తున్నా లేదని చాలా కష్టపడి ఆలోచించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. హల్లెలూయా. సమస్త మహిమకు కంతకొరకు మా తండ్రి, వివిధకాలం మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం నీ బిడ్డల మధ్యలో నిలుచుండడానికి కృప చూపించాలని ప్రభా, మరి ఈ వాక్యంలోనే మీరు మహిమ పొందుకోవాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానుకలు ఇచ్చుకుందాం ఇప్పుడు. నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఎత్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఎత్తించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను, నేడో
ఆకాశ శక్తులు కదిలిపోవును, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద గీతించును, నేడో రేపో నా ప్రియుడేసు గీతించును. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరెదా, ప్రియమార ప్రభు యేసుని గాంచెదా, వడివడిగా ప్రభు చెంతకు చేరెదా, ప్రియమార ప్రభు యేసుని గాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద గీతించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద గీతించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు. హల్లెలూయా స్తుతి గానాలతో నిత్యము ఆనందమానందమే, హల్లెలూయా స్తుతి గానాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. హల్లెలూయా. ఈ సమయంలో కానుకలను, ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. కానుకల కొరకు ముగింపు కూడా చేసుకుందాం. అయితే కొన్ని ముఖ్యమైన ప్రకటనలు. మీరు ఎవరైనా సెలవు మీద వెళ్తున్నారు ఈ వారం, కానీ వెళ్ళేవారు వస్తే ప్రార్థన చేస్తాను. ఎవరైనా సెలవు గురించి వెళ్ళినట్లయితే మీకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి నామకు వేలాది స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఇదిగో నీ యొక్క బిడ్డలు ప్రయాణమై ప్రభా మరి స్వదేశం వెళుచున్నారు. వారి చుట్టూ మీరు రక్తపు కంచి వేసి, వారు ప్రయాణం చేసే ప్రతి వాహనము, విమానం చుట్టూ రక్తపు కంచి వేసి, వారు చేరవలసినటువంటి గమ్యానికి సురక్షితంగా చేర్చి, వారి కుటుంబాలతో ఆనందించి, మరి వారు చేయాలనుకున్న ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండి సురక్షితంగా మరలా వారిని తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరంను మీరు వారి యొక్క అవసరాన్ని బట్టి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మంచి ఆరోగ్యంతో కాపాడండి, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా వారిని కాపాడి మీరు అన్ని విషయాలు మేము పొందుకోవాలని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తర్వాత మీకు అందరికీ తెలిసిన రీతిగా మరి పాస్టర్ సతీష్ గారి ప్రథమ కుమారుడు తేజ యొక్క వివాహము మరి 3వ తారీఖున జరుగుతుంది. అందరూ ఆహ్వానితులని మనకు తెలుసు, అయితే మనందరం వెళ్ళలేము. వెళ్ళేవారు వెళ్ళండి. నేను వెళ్తున్నాను, నేను పాస్టమ్మా వెళ్తున్నాం పెళ్ళికి. అయితే వివాహం కొరకు ప్రార్థన చేసే బాధ్యత అవసరం. ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రతి విషయంలోనూ కార్యం జరిగినప్పుడు దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలి. మరి దేవుని కార్యం జరగాలి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏం ప్రార్థన చేస్తారంటే ప్రభు యొక్క సన్నిధి వారు అక్కడ వచ్చి మరి వధువును వరువును కూడా జతపరిచి వారు నిత్యముగా ఏకముగా ఉండాలి అనే ప్రార్థన మీరు చేయండి. మంచి వాతావరణం కొరకు కూడా ప్రార్థన చేయండి. మనం కూడా ఇప్పుడు కలిసి ప్రార్థన చేద్దాం సంఘంగా ఆ విషయంలో. దాని తర్వాత మిగతా విషయాలు చెప్పుకుందాం. అలాగే నేను పాస్టర్ గారు ఈరోజే ప్రయాణం వెళుచున్నాం. మమ్మల్ని కూడా గుర్తుంచుకోండి. అనేక చోట్లకు మన సంఘాలు ఉన్నాయి. అడవిపద్ర, వీర్నపల్లి, కేశదాస్పాలెం, కాకినాడ సంఘాలు. కాకినాడ సంఘం మరి సంఘం ఉన్నారు అంటే ఆదివారం విజిట్ చేయడానికి ఉండదు, చేస్తామని తెలియదు, కానీ మిగతా చోట్లకైతే వెళ్తాము. అక్కడ దేవుని వాక్యము మన సంఘస్థులు వారికి ప్రకటించాలని ఆశిస్తున్నాం. అదే కాకుండా కొన్ని చోట్ల ఇంకా ముంబైలో కూడా వెళ్ళి దేవుని పరిచయం చేయవలసి ఉంది. హైదరాబాద్లో మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్
జబరాజు గారు చర్చి హైదరాబాద్లో ఉంది. దాంట్లో వాళ్ళు ప్రత్యేకంగా నెల రోజులు ఉపవాస ప్రార్థన జరిపిస్తున్నారు. దాంట్లో 7వ తారీఖున మరి అక్కడ నేను పాస్టర్ గారి నుండి కూడా దేవుని యొక్క పరిచయం చేయాలని వారు పిలుచున్నారు. దాని గురించి ప్రార్థన చేయండి. బాంబేలో ఒక ఆయన వచ్చారు, ఇమానియల్ గొల్లార్ అని, ఆయన తండ్రి గారు వచ్చారు. వారి సంఘంలో కూడా మరి వాక్య పరిచయం చేసే అవసరం ఉంది. దాని గురించి ప్రార్థన చేయండి. అన్ని విషయాలు దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రతిదినము గుర్తున్నవారు తప్పకుండా ప్రార్థించి, అందరికీ గుర్తుండకపోవచ్చు, గుర్తున్నవారు మాత్రం మా యొక్క ప్రయాణమంతులు దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ఈసారి మొదట నేను మరి తేజ పూనం యొక్క వివాహం గురించి ప్రార్థన చేస్తాను. యాక్చువల్ నేను కాదు, పాస్టర్ని పిలుస్తానని ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన చేయాలని చిన్నాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభా సర్వశక్తిమంతుడ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన ప్రభా. ఇదిగో తండ్రి యొక్క సమయంలో తండ్రి అయ్యా నీ దాసుడైన ప్రభా నాయన సతీష్ గారిని ప్రభా, నీ దాసురాలు ప్రభా సిస్టర్ మాలతి వారి యొక్క ప్రథమ కుమారుడైనటువంటి తేజ మరి ఆ బిడ్డ యొక్క వివాహము నాయన తండ్రి పూనంతో జరుగునైంటుండగా పరిశుద్ధ తండ్రి ప్రభా నాయన ప్రభా సమయంలో తండ్రి ఆ బిడ్డలు ఇరువురిని కూడా నాయన మీ పాద సన్నిధిలో పెట్టుకుంటాం తండ్రి ప్రభా. బుధవారం నాడు జరగనటువంటి ప్రభా యొక్క వివాహమును ప్రభా తండ్రి నాయన ప్రభా మరి ప్రత్యక్షముగా మీ సన్నిధి నాయన బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీ యొక్క ఆత్మతోను ప్రభా నాయన నీ సన్నిధితోను ప్రభా నాయన నీ యొక్క మహిమతోను ప్రభా యొక్క స్థలమందు ఉండమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. వారు నీ యొక్క సన్నిధిలో ప్రభా జతపరచబడిన తండ్రి ప్రభా, వారు తండ్రి మరి ప్రభా నిత్యము తండ్రి నీ యందు ప్రభా వారు ఆనందించినట్లుగా, నీ యందు మరి కలిసి జీవించినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వివాహ సమయంలో తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను మరి తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణం అనుకూలంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడికి వచ్చే మీకు అనేక మంది యొక్క దాసులు ప్రభా, నీ యొక్క బిడలు తండ్రి ప్రభా, నీ సేవకులు ప్రభా అక్కడికి రానయ్యుంటుండగా నా తండ్రి వారందరినీ కూడా మీకు ఆత్మచేత నింపి తండ్రి ప్రభా ఈ యొక్క వివాహము తండ్రి అతి ఘనముగా నీ సన్నిధిలో జరుగునట్లుగా తండ్రి అయ్యా నీకు మహిమ కర్మగా జరుగునట్లుగా సహాయం ఇచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభా మరి నాయన ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార శక్తులన్నింటినీ కూడా యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి ప్రభా. నీ యొక్క పరిశుద్ధ రక్తమునైనా మరి ఆ యొక్క స్థలము చుట్టూ ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా. నీ కాపుదల్లో ప్రభా ఉంచమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి నాయన. ప్రతి విషయంలోనూ కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించట్లోను, ఆరాధించట్లోను, వాక్యంలోను తండ్రి ఆ ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా యొక్క మరి పనికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క దాసుని పైన కూడా నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి నాయన. ముఖ్యంగా నీ దాసుడు ప్రభా మరి దాసురాల పైన ప్రభా మీ కృపా కనికరం ఉంచి వారి కుటుంబం అందరి మీద కూడా ప్రభా నీ కాపుదల ఉంచమని ప్రార్థించుకున్నాం తండ్రి. అక్కడికి వచ్చే ప్రతి వారిలోనూ కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆహార విషయంలో సిద్ధపరిచేటువంటి ప్రతి బిందులో అన్ని విషయంలో కూడా ప్రభా ఏది కొదువు లేకుండా నాయన అన్ని విషయంలోనూ తండ్రి మీరు సమృద్ధిగా నాయన దయచేయమని ప్రభా నాయన సమస్తమును మీ మహిమార్థము నామ మహిమార్థము ఘనముగా జరిగినట్లుగా సహాయం చేయమని ప్రభా. మరి ఇక్కడి నుంచి కూడా మరి కొంతమంది బిడ్డలు ప్రభా రానైతుండగా కూడా ప్రభా మరి మేమును కూడా దినం ప్రయాణమై వెళ్ళుచుంటుండగా కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని మహిమగల తండ్రి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సోదరులు చిన్న వచ్చి ముగింపు ప్రార్థన కానుకలు. హల్లెలూయా. మరి మన పాస్టర్ గారు మరి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి పరిచయంగా మనం చేతులు చాపి పాస్టర్ గారిని ఎదురుకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన మనందరి కోసం మరి మనం వెళ్తుండగా మరి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా సంఘంగా మరి మన అందరి చేతులు చాపి మరి యొక్క ఇలా ప్రయాణం కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులు చాపండి. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశముని సృష్టించిన నా సృష్టికర్తన పరమ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తండ్రి మాకు ఇచ్చిన దైవదాసులను బట్టి ప్రభానైనా దైవదాసులను బట్టి ప్రభావ మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా ఇదిగో తండ్రి నైనా
మీకు ఆ కృప ప్రేమను మాలో నింపి నడిపిస్తున్నందుకు ప్రభా, ఇప్పుడు వరకు మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మరి దైవదాసులు మరి నాయన మరి తండ్రి ప్రభా, ప్రయాణమై వెళ్తుండగా ప్రభా, నీ దేవదూతలను కంచెలు వెండి సురక్షితమైన ప్రయాణము కలుగు చేయండి ప్రభా. తండ్రి నాయన ప్రతి అడుగులో కూడా నీ సహాయం దయచేయండి ప్రభా. మరి ఇదిగో తన ఇండియా దేశంలో ప్రభానైనా ప్రతి ప్రాంతానికి వాళ్ళు వెళ్తుండగా ప్రభా, నీ దేవదూతలను కంచెలు వేయండి ప్రభా. తండ్రి ప్రభా, సురక్షితను ప్రతి ప్రయాణమును దయచేయండి ప్రభా. దేవా, అక్కడికి వెళ్ళి ప్రభానైనా మరి ఎక్కడెక్కడికైతే ప్రాంతాలకు వెళ్ళి ప్రభానైనా వాక్యమును మరి పరిచయం మరి చేయటకు మరి ప్రభానైనా వాళ్ళు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో ప్రభా, వాక్యములోని ప్రభా నీ యొక్క వెలుగుని, నీ ఆత్మని కృంభరించి ప్రభా ప్రత్యేక రీతిలో వాడుకోమని అడుగుతున్నాము తండ్రి. దేవా, గొప్ప కార్యములు ఆశ్చర్య క్రియలు జరిగించండి అని అడుగుతున్నాము తండ్రి. సమస్తమును దేవా నీవే సమకూర్చి సిద్ధపాటు చేయండి ప్రభా. నాయన తండ్రి, అక్కడ వాతావరణం కానీ ప్రభా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా ప్రతి అడుగులో నీవే వాళ్ళకి సహాయం చేయమని ప్రభా. తండ్రి, సురక్షితంగా క్షేమకరంగా వాళ్ళు వేసే ప్రతి అడుగులో సహాయం దయచేసి క్షేమకరంగా మళ్ళీ మా మధ్యకి తీసుకొచ్చి ప్రభానైనా మాకు వాక్యము చెప్పుడుకు నీకు ఆశీర్వాదం, దీవెన, అభిషేకముతో తీసుకురమ్మని అడుగుతున్నాం తండ్రి. దేవా, మరి అలాగే తండ్రి నీకు ఆశీర్వాదం దేవుని కలుగు చేయమని ఈ చిన్ని ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా, నీకే మహిమ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి స్తుతులు ఆరాధనలు మాకు తోడే నడిపించుకున్నందుకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి ప్రభా నాయన ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపా కాపుదల తండ్రి ప్రభా తండ్రి మా అందరికీ దయచేయమని తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన మరి ఎవరైతే ఇంకా బిడ్డలు ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో వాళ్ళందరూ ప్రయాణ సహాయం దయచేయండి. మరి అలాగే తండ్రి ప్రభా నాయన మరి తేజ వివాహ విషయంలో తండ్రి ప్రభా ఘనముగా మరి చక్కగా మరి జరిగట్టుకుని అభిషేకం అక్కడ ఉంచమని అడుగుతున్నాము తండ్రి. దేవా, కుటుంబాన్ని ప్రభా నేను కాపుదల మరి పాస్టర్ సతీష్ గారి కుటుంబానికి నీ కాపుదల దయచేసి మళ్ళీ అన్ని తండ్రి అక్కడ సమకూర్చుకుని ప్రభా మళ్ళీ మా మధ్యకి రావడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని ప్రభా నేను ఇక బిడ్డలు ఇచ్చిన కానుకలు నూరంతలా ఊహకి అందని ప్రతిఫలం ఆశీర్వాదములు తండ్రి ప్రతి హస్తాన్ని దీవించమని ఆశీర్వదించమని ప్రభా ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని నజరైన ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నిరంతర సహాసం అనుకున్న ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.